श्रीगुरुभ्यो नमः। हरि ओं। घनानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतभे सिद्धसाधनं श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమము దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతూ ఆయుర ఆరోగ్య మనోవాంఛలు కలుగుతూ ఉండాలని కోరుకుంటూ, డిసెంబర్ నెలలో ఈ మేషరాశి దగ్గర నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి, అద్భుత అవకాశం ఈ డిసెంబర్ నెలలో మనల్ని ఏమైనా వరిస్తోందా, ఆర్థికంగా ఈ నెల స్థిరత్వం ఏర్పరచడానికి ఏదైనా అవకాశం ఉందా, ఈ డిసెంబర్ నెలలో ఏమన్నా పెను ప్రమాదాలు ఉన్నాయా, ఒకవేళ అటువంటి ప్రమాదాలు ఉంటే తప్పించుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఏ మంత్రాన్ని మనం నిత్యము ఉచ్చరించుకోవాలి, ఈ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఎటువంటి దానం చేస్తే కలిసి వస్తుంది, ఆర్థికంగా కానీ ఆరోగ్య సమస్యలు కానీ తొలగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, ఈ నెలలో అన్నా సరే అప్పుల బాధలు బయటపడతాయా లేదా, ఈ డిసెంబర్ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి ఉందా, ఎటువంటి అక్రమ సంబంధాలన్నా బయటపడతాయా, మా యొక్క జీవితంలో మార్పులు అనేటువంటివి ఈ నెలలో ఏమన్నా సంభవిస్తున్నాయా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుని ఎటువంటి దానాలు, ఎటువంటి దేవతారాధన చేయడం, ఈ నెలలో ఏ విధంగా మన యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి మనం ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలనేటువంటి విషయాన్ని క్లుప్తంగా పరిశీలన చేసుకుని చక్కగా భగవంతుడి కటాక్షంతో మనం అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు డిసెంబర్ ఫలితాలను మనం వివరించుకుందాం. డిసెంబర్ నెలలో కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనగా, ఆర్థికంగా కాస్త చికాగ్గా ఉన్నా సరే డిసెంబర్ 2వ వారం నుంచి పర్వాలేదు అన్న మాట అనిపించుకుంటూ ఉంటారు. అప్పులు అనేటువంటివి 20% తీరడానికి మార్గాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. పైగా మీరు పడినటువంటి శ్రమకి తగిన ఫలితం రాక అనవసరంగా చేస్తున్నాను, నేను ఎందుకు ఇంత శ్రమ పడాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణికి వచ్చేస్తుంటారు. నలుగురు కూడా నన్ను నమ్మిస్తున్నారు, నన్ను వాడుకుంటున్నారే తప్ప నా శ్రమని ఎవరు గుర్తించట్లేదు, నేను ఎందుకని వీరికి పని చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణికి కన్యారాశి వారు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ కన్యారాశి వారు ఆర్థికంగా అప్పులు అనేటువంటివి మరి కాస్త చేసి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగానే గోచరిస్తుందని చెప్పవచ్చు. డిసెంబర్ 2వ వారం తర్వాత నుంచి కొంచెం ఊరట కలుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. పైగా వారి మీద వారికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను చదువుకుంటేనే నాకు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆలోచనలోకి వస్తుంటారు. రాజకీయ నాయకులకి జనాల్లో ఆదరణ తగ్గుతుంది. నేను ఏం చేసినా జనాలు అలాగే ఉంటున్నారు కదా, ఏమీ చేయకుండా కొన్ని రోజులు సైలెంట్గానే ఉంటాను అని చెప్పి మీరు మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఒక సైలెంట్ మోడ్లో, స్లీప్ మోడ్లో మాత్రమే మీరు పనిచేసుకుంటూ ఉంటారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఎక్కడ కనిపించడం లేదు, నిరుత్సాహమే ఎక్కువ ఎదురవుతోంది. ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీకు ప్రమోషన్ వస్తుంది. మీరు అనుకున్నటువంటి రంగంలో స్థిరత్వం పొందుతూ ఉంటారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి రావడానికి కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం, కొత్తవారు ఇందులో జోక్యం చేసుకుని వాయిదా వేసేటువంటి అవకాశంగా లభిస్తూ ఉంటుంది. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక డిసెంబర్ 10వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ 18 వరకు కూడా ఈ 8 రోజులు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన. పరోక్షంగానే చేయండి వ్యాపారాలు, ప్రత్యక్షంగా చేయవద్దు. ఎటువంటి వ్యాపారాలు చేయాలి మరి అని అంటే, జనరల్ స్టోర్స్ కానీ, ఆడవారి బ్యూటీ ప్రొడక్ట్స్కి సంబంధించిన సౌందర్య సామాగ్రిలు కానీ, అదేవిధంగా టెంట్ హౌస్లకు సంబంధించి కానీ, ఈ 3 రంగాల్లో కనుక ఇప్పుడు మీరు ప్రారంభం చేసుకుంటే రానున్న రోజుల్లో అద్భుతమైన అవకాశాలు కలిగేటువంటి వ్యవస్థ
గోచరిస్తోంది. కన్యారాశి వారు సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి కాస్త కొత్త పరిచయాలు ఏర్పడడం, కానీ అవకాశం అయితే రాదు. కానీ కొత్త పరిచయాల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడి మేము ఉంటాంలే, చూద్దాంలే అనేటువంటి మాటని ఖచ్చితంగా వింటారు. మీకు అవకాశం వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి కన్యారాశి వారికి. ఈ రాశివారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనగా గొంతు దగ్గర ఇబ్బంది కలగడం, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా పదార్థాలు తింటున్నప్పుడు కానీ, ముద్ద దిగడానికి ఈ అన్నవాహిక దగ్గర కాస్త ఇబ్బందులు అనేటువంటి ఎక్కువ కలుగుతున్నాయి. ఈ డైజెస్టివ్ ప్రాబ్లంలో పేగు వరవడం కానీ, పేగు మీద చిన్న చిన్న ఎయిర్స్ ఏర్పడడం కానీ జరుగుతోంది. కాబట్టి కన్యారాశి వారు ఆరోగ్య విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశివారు మీరు విడిచిపెట్టినటువంటి అక్రమ సంబంధాలు కానీ, బాంధవ్యాలు కానీ, బాంధవ్యాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధరీకరణ అయ్యే అవకాశం లేదు, ఆనందదాయకంగానే ఉంది. మీరు ఇతను నా యొక్క స్నేహితుడు, నా ప్రాణమిత్రుడు, ఇతను నాకు రైట్ హ్యాండ్ అని మీరు ఏదైతే భావిస్తున్నారో అతను మిమ్మల్ని విడిచిపెట్టి దూరం అయ్యేటువంటి అవకాశాలు, బంధాలు మీరు విడుచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తోంది. అకాల మృత్యు పొంచి ఉంది. కన్యారాశి వారు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా చెప్తున్నాను. డిసెంబర్ 5వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 12వ తారీఖు వరకు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుని మరి మీరు ప్రయాణం చేయండి. ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు శుభవార్త వింటారు. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహయోగ్యం అంతగా కనిపించడం లేదు. పైగా ఈ కన్యారాశి వారు వివాహానికి వచ్చేటువంటి సంబంధం మాకు సరిపోతోంది అనుకుంటున్నారు, కానీ అతని యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్లు కానీ మీరు వెరిఫికేషన్ చేసుకోవడం లేదు. దీనివల్ల రానున్న తరాల్లో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కాబట్టి సంబంధం మనకు వచ్చింది అనుకున్నది అని ఆనందపడకండి. దాని వెనక లోటుపాట్లు 1కి 10 సార్లు ఆలోచించుకోవడం చాలా మంచిది. విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరుచుకుంటుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. స్టాక్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్లో ధనాన్ని పెట్టేవారికి ఈ నెల అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పచ్చు. రూపాయికి 2 రూపాయలు చూడడం జరుగుతుంది. ఎవరైతే రైతులు ఉంటారో వారు మొదటి 2 వారాలు అశాంతిగా ఉంటారు. డిసెంబర్ చివరి 2 వారాలు కూడా ఆనందదాయకమైన వాతావరణాన్ని కలుగుతోంది. కన్యారాశి వారు భార్యాభర్తల మధ్య కీచులాట అనేది కొంచెం తగ్గుతుంది. పైగా మీరు రాజీ పడి జీవితాన్ని కొనసాగిద్దాం అనేటువంటి మాటని తెలుసుకుంటూ ఉంటారు. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు దగ్గర లేకపోతే కనుక మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, దానివల్ల మేము గణాంకాలు కట్టి మీ పూర్తి జాతక విశ్లేషణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈ నెలంతా కూడాను శ్రీ మహాదేవదేవాయ నమః అని ఈశ్వర ఆరాధన చేయడం చాలా మంచిది. ప్రతి సోమవారం రోజు కూడా భస్మంతో ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. ఆరోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ కన్యారాశి వారు డిసెంబర్ నెలంతా కూడా భస్మధారణ చేయడం చాలా మంచిది. పైగా కన్యారాశి వారు కుదిరితే ప్రతిరోజు కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఓం నమః శివాయ నమః అని శివ పంచాక్షరి మహామంత్రాన్ని పఠించడం చెప్పదగ్గ సూచన. పరమేశ్వరార్పణమస్తు.